మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో 7 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పధార్ ప్రతిమ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు వ్యక్తులు ఈ ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఉండగా అందులో 7 మృతి చెందారు. మిగిలిన 4 ఆచూకీ తెలియరాలేదు. మరి ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడు కారణంగానే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో 7 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పధార్ ప్రతిమ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పలువురు వ్యక్తులు ఈ ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మరి ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఉండగా అందులో 7 మృతి చెందారు. మిగిలిన 4 ఆచూకీ తెలియరాలేదు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడు కారణంగానే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.